కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు నిన్న ఆర్టీసీ సమ్మెపై ఒక ఛానల్ డిబేట్లో పాల్గొన్నాం. మొన్నటి వరకు మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకు ఏదైతే మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిరో ఆ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగినాయి, దీని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికంటే ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుని యొక్క రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది అని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందంలో మేము కూడా పాల్గొని కోత్వాల్గూడకు వెళ్ళి దాన్నన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఇవాళ నన్ను ఎదుర్కోలేక మా భార్యపై కాంగ్రెస్ సోషల్ మీడియా గాంధీ భవన్ కేంద్రీకృతంగా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ లేని దాన్ని క్రియేట్ చేస్తూ ఆంధ్రప్రభ పేపర్లో రాంది కూడా వీళ్ళే ఆంధ్రప్రభని క్రియేట్ చేసి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారు. దానిపై పోలీసుకు ఫిర్యాదు చేయడానికి మేము వెళ్తే ఇవాళ మమ్మల్ని జైలుకు పంపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సూటిగా రాష్ట్ర ప్రజలను ఒకటే అడుగుతున్నాం, ఇంటి వాళ్ళను, ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు రాజకీయాలు సంబంధం లేకపోయినా కూడా ఇంటి ఆడబిడ్డల గురించి ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఇది కరెక్టా? ఇవాళ దాన్ని ప్రశ్నించడం మా తప్ప? ఇవాళ అర్ధరాత్రి 1 గంట అవుతుంది, ఇప్పుడు మెజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకుని వచ్చారు. మేమే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇవాళ మమ్మల్ని ఎవరైతే దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ కోఆర్డినేటర్స్ ఉన్నారో, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయలేదు. కానీ దాన్ని ప్రశ్నించినందుకు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మా మీద సెక్షన్స్ వేసి తప్పుడు కేసులు వేసి ఇవాళ జడ్జి గారు ముంగట ప్రవేశిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ గారు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నారు, ఇవాళ జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు మీరు, కానీ మేము భయపడం.